ఇక్కడ కాన్స్టిట్యున్సీలో అయితే మరి ఇప్పుడు ఉప ఎన్నిక ఉంది కదా, ఏమనుకుంటారు అంటే అధికార పార్టీకి ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉందా, లేదంటే నార్మల్గా ప్రతిపక్షం ఆల్రెడీ మొన్న గెలిచింది కాబట్టి వాళ్ళు ఉంటారు? ఇప్పుడు మనకు టీఆర్ఎస్ నుంచి సునీత గారు వచ్చారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు వచ్చారు. ఈ మూడు పార్టీలు ఇక్కడ మెయిన్ హై రేంజ్ లో ఉన్నాయి. ఇంకా ఈ మూడింటిని ఢీకొనే పరిస్థితి ఎవరికి లేదు. ఇందులో నెంబర్ 1 స్థానం, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది చెప్పడానికి అయితే లేదన్న. ఇప్పుడు అంటే మనకు ఎలక్షన్స్ అయిపోయినా మరుసటి రోజు ఏమంటారా మనం ప్రచారం అనేది ముమ్మరంగా, అంటే ఎవరికి వాళ్ళు ముమ్మరంగా చేస్తున్నారు. జనాలు కూడా మన టీఆర్ఎస్ పార్టీ కూడా మంచిగా చేసింది పనులు. ప్రస్తుతం గోపీనాథ్ గారు బాగా చేసిండ్రు. ఇక ఆ తర్వాత అనేది జరగలేదు. కానీ ఇప్పుడు బయట అంటే రాజకీయ విశ్లేషకులు కానీ లేదంటే మాలాంటి జర్నలిస్టులు కానీ మేము గమనిస్తుంటాం కాబట్టి ఇక్కడ బీజేపీ అంటే లంకల దీపక్ రెడ్డి మొన్న కన్ఫర్మ్ చేసింది, కానీ థర్డ్ ప్లేస్ లో ఉంది అని మాట్లాడుతున్నారు. అంటే పోటీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ రెండు అయితే నిజమే, ఎందుకంటే వాళ్ళ అధిష్టానం కూడా పెద్దగా సీరియస్ తీసుకున్నట్టు కనిపిస్తలేదు. అట్లా ఈ విషయం మీరు చెప్పేది కరెక్ట్ 100%. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉంది. మొదటి స్థానం ఏదనేది మేము కూడా డిసైడ్ చేయలేకపోతున్నాం. ఇది ఉన్న వాస్తవం. పబ్లిక్ ఈ పబ్లిక్ మా బస్తీ సైడ్ మొత్తం నవీన్ గారు ఉన్నారు, జూబ్లీ సైడ్ టీఆర్ఎస్ ఉంది. ఈ రెండు అంతే.